న్యూస్ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో జరగబోతున్న జనసేన ఆవిర్భావ సభకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర స్థాయి నేతలు, పార్టీ ప్రముఖులు సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. మరికొన్ని గంటల్లో ఆరంభం కానున్న ఈ సభ రాజకీయ మార్పుకు నాంది కాబోతుందని రాజమండ్రి రూరల్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ అన్నారు. లక్షలాది మంది జనశ్రేణులు ఈ సభకు హాజరవుతున్నారంటున్న కందుల దుర్గేష్తో మా రాజమండ్రి ప్రతినిధి గోపి ఫేస్ టు ఫేస్. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం జనసేన ఆవిర్భావ సభకు వేదిక కాబోతోంది. మరి కొన్ని గంటల్లోనే జనసేన ఆవిర్భావ సభ ఇక్కడ జరగనుంది. ప్రస్తుతం వేదిక మీదే మనం ఉన్నాం. ఇక్కడ సర్వంగా సుందరంగా కూడా ఈ వేదికతో పాటు వేదిక ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. దాదాపు 3 లక్షల నుండి 5 లక్షల మధ్య అభిమానులు, జనశ్రేణులు ఈ సభకు వస్తారని చెప్పి జనసేన పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఏదైతే ఎన్నికలు మరో 28 రోజుల్లోనే ఉన్న నేపథ్యంలో ఈ సభ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ సభకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఈ సభా వేదిక నుండి జనసేన అధినేత పవన్ ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది తదితర అంశాలపై మనతో మాట్లాడడానికి స్థానిక రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడ? వచ్చేటువంటి జనాన్ని దృష్టిలో పెట్టుకుని, ఎందువలనంటే సాధారణంగా పవన్ కళ్యాణ్ గారి సభలు అంటే మన అంచనాలకు మించి జనం వస్తారు. అది కవాతుతోటి మనకు పూర్తిగా నిరూపితమైంది. అదేవిధంగా రాయలసీమలో కూడా అంత పెద్ద ఎత్తున జనం వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం. కాబట్టి వచ్చినటువంటి లక్షలాది జనానికి ఏ రకమైన ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. దాంట్లో ప్రధానమైంది వచ్చేటువంటి వాహనాలకి పార్కింగ్ ఏర్పాటు చేయటం. అదేవిధంగా వచ్చినటువంటి జనాభాకి ఎండ తీవ్రత ఉంది కనుక మంచినీటి సరఫరా కానీ, మజ్జిగ వితరణ కానివ్వండి, లేకపోతే ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవ్వడం కానివ్వండి, ఇలాంటి అంశాలను కూడా ప్రత్యేక శ్రద్ధతో చేస్తున్నాం. అదేవిధంగా వచ్చిన తర్వాత వారందరూ ఈ సభా ప్రాంగణంలో వచ్చిన జనాభాకి సరిపడే ప్రాంగణం కాదు ఇది. కాకపోతే మాకున్న దాంట్లో పెద్ద స్థలం ఉన్నది ఇదే. అయితే చాలామంది జనం బయట ఉండిపోయేదానికి అవకాశం ఉంది. వారందరూ లోపలికి రావాలి, చూడలేకపోతున్నామనేటువంటి బాధ లేకుండా బయట చాలా ఎల్సీడీలను ఏర్పాటు చేసి తద్వారా వాళ్ళు బయట నుంచే కార్యక్రమాన్ని వీక్షించే విధంగా ఒక కార్యక్రమాన్ని చేస్తున్నాం. దాంతోపాటు ఎక్కడైనా చిన్న చిన్న అవాంఛనీయ సంఘటనలు జరిగితే వెంటనే స్పందించడానికి వీలుగా వైద్య బృందాలను ఇక్కడ ఏర్పాటు చేసాం. అదేవిధంగా అంబులెన్స్లు ఏర్పాటు చేసాం. దాంతోపాటు పోలీసు వారిని కూడా పూర్తిగా మేము సహకారం తీసుకుంటున్నాం. పోలీసు సంఖ్య తక్కువే ఉంటుంది కనుక మేము మా జన సైనికులైనటువంటి వారిలో వాలంటీర్స్ని ఒక 3,000 మందిని ఏర్పాటు చేసుకున్నాం. వారందరూ కూడా అనుక్షణం చుట్టూ తిరుగుతూ ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా చేస్తారు. జనం కూడా కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు కనుక ఇబ్బంది ఉండదని నమ్ముతున్నాం. పవన్ ఎలా ఇక్కడికి చేరుకుంటారో, ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి, ఎన్ని గంటలకు చేరుకునే అవకాశం? సభ ఇంచుమించుగా 3 గంటలకి ప్రారంభం అవుతుంది. ఇక్కడ ముందుగా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ లోపల పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ ఫ్లైట్లో మధురపూడి ఎయిర్పోర్ట్లో దిగి అక్కడి నుంచి బై రోడ్ ఇక్కడికి రావడం జరుగుతుంది. ఆయన వచ్చిన తర్వాత ఈ సభ ఇక్కడ ఒక 2 గంటలు నడుస్తుంది. 7-7:30 వరకు ఈ సభ ఉండేదానికి అవకాశం ఉంది. సభలో ఎటువంటి నిర్ణయాలు పవన్ తీసుకుంటారని మీరు భావిస్తున్నారు? ఇది నిజానికి ఆవిర్భావ సభ. అంటే పార్టీ ఎందుకు పుట్టింది, దీని వెనకాల చారిత్రక నేపథ్యం ఏంటి, ఈ పార్టీ ముందుకు తీసుకెళ్ళడానికి మేము తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి అనేటువంటిది ఒక రకంగా చెప్పాల్సి వస్తే మా అందరికీ దిశానిర్దేశం చేయడానికి ఉద్దేశించబడినటువంటి సభ. అయితే ఇప్పుడు మధ్యలో మనకి ఎన్నికల తేదీ కూడా ప్రకటించబడింది కనుక ఎన్నికల శంఖారావంగా కూడా దీన్ని భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వేదిక మించి ఆవిర్భావ సభ తాలూకు వివరాలతో పాటు ఎన్నికల్లో మనం ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలి, ఏ రకంగా యుద్ధ వాతావరణంలో మనం వీర సైనికులుగా ముందుకు వెళ్ళాలనేటువంటి మాటని ఆయన మాకు ఉద్బోధన చేసేదానికి అవకాశం ఉంది. దాంతోపాటు 3వ పాయింట్ ఏంటంటే ఆయన చెప్పినట్లుగా ఎన్నికల ప్రణాళికని, అంటే మేనిఫెస్టోని కూడా ఇక్కడ ప్రకటించడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా ఇప్పటికే తొలి జాబితాలోనే మీకు స్థానం దక్కింది. మీ విజయం ఎలా ఉండబోతుంది? మీకు ప్రత్యర్థులకు ధీటుగా మీరు ఎటువంటి వ్యూహాలు తేలబోతున్నారు? ముందుగా నన్ను రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినందుకు పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దాంతోపాటు నాకున్నటువంటి నమ్మకం ఏంటంటే నేను తొలి నుంచి కూడా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి తిరిగి ఉన్నటువంటి నేపథ్యం ఉంది. శాసనమండలి సభ్యుడిగా ఉన్నప్పుడు కూడా అప్పుడు అధికారపూర్వకంగా నాకు లభించిన నిధుల ద్వారా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినటువంటి నేపథ్యం. దాంతోపాటు నేను ఒకటి గట్టిగా బాగా చెప్పగలిగేటువంటి మాట ఏంటంటే
నిజాయితీతో కూడిన రాజకీయాలు ఇప్పటివరకు నడిపాం. ఇవాళ మనం చూస్తున్నాం రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ఎంత స్థాయిలో అవినీతిలో కూరుకుపోయిందో మనం చూస్తూ ఉన్నాం. స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఏ రకంగా అవినీతితోటి ఆ ప్రాంతాన్ని భ్రష్టు పట్టించారో మనం చూస్తూ ఉన్నాం. ఆ సందర్భంగా ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు అవినీతి రహితమైనటువంటి పరిపాలన కావాలని. దానికి నిజమైన ప్రతినిధిగా నేను నిలబడగలననేటువంటిది నా నమ్మకం. నేను గతంలో నా యొక్క నేపథ్యం చూసుకున్నా, రేపు జనసేన పార్టీ తరఫున చేసేటువంటి కార్యక్రమాలు చూసుకున్నా, నిబద్ధతతోటి నిజాయితీతోటి ఉండేటువంటి క్యాండిడేట్స్ని ప్రజల ముందు పెట్టి వారిని అభ్యర్థిస్తాం ఓట్లు కావాలని. పవన్ కళ్యాణ్ గారి యొక్క విధి విధానాలతోటి ముందుకెళ్తూ అదేవిధంగా మా సొంత వ్యక్తిత్వాన్ని కూడా ప్రజల ముందు తెలియజేసి ఓట్లు అభ్యర్థించడం జరుగుతుంది. తప్పనిసరిగా ఈ క్రమంలో ఏదైతే ప్రజలు మార్పు కోరుకుంటున్నారో ఆ క్రమంలో నిజాయితీకి పెద్దపీట వేస్తారని నమ్మకం నాకుంది. నిజాయితీకి సమర్థతకి పెద్దపీట వేస్తే ఖచ్చితంగా నేను విజయం సాధిస్తాననే నమ్మకం నాకుంది. ఇది జనసేన ఆవిర్భావ సభ అయితే పూర్తిగా సక్సెస్ఫుల్గా జరగడానికి అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేసినట్లు కందుల దుర్గేష్ వెల్లడిస్తున్నారు. అలాగే తనకు రూరల్ అభ్యర్థిత్వాన్ని ముందుగానే ఖరారు చేసినందుకు పవన్ కళ్యాణ్కి ఆయన కృతజ్ఞతలు తెలపడంతో పాటు ఖచ్చితంగా ఇక్కడ విజయం సాధించి పవన్ కళ్యాణ్కి గిఫ్ట్గా ఇస్తానని చెప్పి ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నారాయణతో గోపి, AP 24/7.